హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు సూర్య స్టడీ సర్కిల్. ఈరోజు జీకేలో భాగంగా 1905వ సంవత్సరం గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. అయితే ఈ 1905వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్లు కనుక మనం చూసినట్లయితే, ఈ 1905వ సంవత్సరంలోనే ఏంటండి, ఈ 1905వ సంవత్సరంలోనే మనకు ఆస్ట్రేలియా ఓపెన్ ఏంటండి, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ అనేది ప్రారంభం కావడం జరిగిందండి. ఈ 1905వ సంవత్సరంలోనే మనకు ఇండియన్ ఏంటండి, ఇండియన్ సోషియాలజిస్ట్ అనే పత్రిక ప్రారంభం కావడం జరిగింది. ఏంటండి, 1905లోనే ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ప్రారంభం కావడం జరిగింది. ఈ 1905వ సంవత్సరంలోనే ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక ప్రారంభం కావడం జరిగింది. అయితే దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్యామ్జీ కృష్ణ వర్మ అండి. శ్యామ్జీ కృష్ణ వర్మ ఎక్కడ స్థాపించారు అంటే లండన్లో స్థాపించాడండి. ఎక్కడ స్థాపించాడంటే లండన్లో స్థాపించాడు. ఎప్పుడు స్థాపించారు అంటే 1905వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. అయితే ఈ 1905వ సంవత్సరంలోనే రైల్వే బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటండి, రైల్వే బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రైల్వే బోర్డు యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే అనిల్ కుమార్ లాహోటీ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఈ రైల్వే బోర్డుకి చైర్మన్గా ఉన్నాడండి. అయితే ఈ 1905వ సంవత్సరంలోనే రష్యాలో విప్లవం స్టార్ట్ అయిందండి. 1905వ సంవత్సరంలో రష్యాలో విప్లవం స్టార్ట్ అయిందండి. అయితే ఈ 1905వ సంవత్సరంలోనే బెంగాల్ విభజన జరిగిందండి. బెంగాల్ విభజన ఈ 1905వ సంవత్సరంలో జరిగింది. అయితే ఈ బెంగాల్ విభజన జరిగినప్పటికీ వైస్రాయ్ ఎవరు అంటే, వైస్రాయ్ ఇంపార్టెంట్ అండి. ఈ బెంగాల్ విభజన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్ అండి. అయితే ఈయన బెంగాల్ విభజన జరిగినప్పటి వైస్రాయ్. మరి వైస్రాయ్ల గురించి వచ్చినప్పుడు ఒక 2 మాటలు మాట్లాడుకుందామండి. ఆ 2 మాటల్లో ఏంటరాయ్ అంటే, మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అండి. చూడండి, లార్డ్ కానింగ్. సో ఈ లార్డ్ కానింగ్ ఉన్నప్పుడే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగిందండి. ఈయన కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. అయితే ఈయన మొదటి వైస్రాయే కాదు, మరియు చివరి భారత గవర్నర్ జనరల్. అర్థమవుతుందండి? ఒక చిన్న మాట అర్థం చేసుకోవాలి. వైస్రాయ్ల గురించి మాట్లాడుతున్నాం. బెంగాల్ విభజన జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. అయితే లార్డ్ కర్జన్ అప్పటి వైస్రాయ్. అయితే వైస్రాయ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకొక మాట మాట్లాడుతున్నామండి. మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఆయన సమక్షంలో ఆయన ఉన్నటువంటి కాలంలో ఏం జరిగింది అంటే మన భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది 1857. అయితే ఈయన మొదటి వైస్రాయే కాకుండా భారతదేశంలో చివరి భారత గవర్నర్ జనరల్గా కూడా పనిచేయడం జరిగింది. ఈ చివరి భారత గవర్నర్ జనరల్గానే మనం మాట ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 1833 ఏంటండి, 1833 చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్స్ని భారత గవర్నర్ జనరల్స్గా పేరు మార్చడం జరిగిందండి. బెంగాల్ గవర్నర్ జనరల్స్ని భారత గవర్నర్ జనరల్స్గా పేరు మార్చడం జరిగింది. అందుకనేసి చెప్తున్నాం చివరి భారత గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అని చెప్తున్నామండి. అయితే మరి ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ అనే మాట విషయానికి వచ్చినప్పుడు, అయితే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వెరీ ఇంపార్టెంట్ అండి, వారన్ హేస్టింగ్స్. సో ఈ వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి 1773 చట్టం ప్రకారం ఈయన
ఈయన బెంగాల్ గవర్నర్ జనరల్గా పదవి స్వీకరించడం జరిగింది. అయితే ఈ వారన్ హేస్టింగ్ కాలంలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కనుక మనం గమనించినట్లయితే ఈ వారన్ హేస్టింగ్స్ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడండి. ద్వంద్వ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. అయితే జిల్లా సూపర్వైజర్లని, వెరీ ఇంపార్టెంట్ అండి, జిల్లా సూపర్వైజర్లని జిల్లా కలెక్టర్లుగా పేరు మార్చడం జరిగింది. ఇంకా ఈ వారన్ హేస్టింగ్స్ ఏం చేసినారు అంటే జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో సివిల్ మరియు క్రిమినల్ కోర్టులను ఈయన ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏం మాట్లాడుతున్నామండి? వైస్రాయ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు మొదటి వైస్రాయ్గా పనిచేసినటువంటి వ్యక్తి లార్డ్ కానింగ్ అంటున్నాం. ఆయన ఉన్న కాలంలోనే 1857 తిరుగుబాటు జరిగింది అంటున్నాం. అయితే ఈయన భారత చివరి గవర్నర్ జనరల్గా ఈయనని మాట్లాడుకుంటున్నాం. అయితే ఏ చట్టం ప్రకారం, ఎందుకోసం అంటే 1833 చట్టం ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్స్ని భారత గవర్నర్ జనరల్స్గా పేరు మార్చడం జరిగింది. అయితే బెంగాల్ గవర్నర్ జనరల్స్గా పనిచేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనకు బాగా గుర్తుపెట్టుకోవాలండి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. సో వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి మనకు బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. అయితే ఈయన ఇంపార్టెన్స్ ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు, జిల్లా సూపర్వైజర్లని కలెక్టర్లుగా నియమించాడు, పేరు మార్చాడు అనమాట. సివిల్ మరియు క్రిమినల్ కోర్టులని జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేశాడు. అయితే చివరి భారత గవర్నర్ జనరల్ అంటున్నాం. ఈయననేమో బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్ అంటున్నాం. అంటే బెంగాల్ గవర్నర్ జనరల్స్లో మొదటి వ్యక్తి అంటున్నాం. భారత గవర్నర్ జనరల్స్లో ఈయనని చివరి వ్యక్తి అంటున్నాం. మరి భారత గవర్నర్ జనరల్స్లో మొదటి వ్యక్తి ఎవరు అంటే విలియం బెంటింగ్ అండి. విలియం బెంటింగ్ అనేటువంటి వ్యక్తి భారత గవర్నర్ జనరల్గా మొదటి భారత గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. అయితే ఈ 1905వ సంవత్సరంలోనే వందే మాతర ఉద్యమం స్టార్ట్ అయిందండి. ఈ వందే మాతర ఉద్యమాన్ని మన ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ ఉద్యమం అంటారండి. వందే మాతర ఉద్యమాన్ని ఏమంటారండి? స్వదేశీ ఉద్యమం అంటారు. సో ఇదే 1905వ సంవత్సరంలోనే ఐఎన్సి ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి బెనారస్లో నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ అనేది బెనారస్లో సమావేశం కావడం జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. అర్థమవుతుందండి? 1905వ సంవత్సరంలోనే వందే మాతర ఉద్యమం జరిగింది. దీన్ని మన ఆంధ్రప్రదేశ్లో స్వదేశీ ఉద్యమం అంటారు. ఇదే 1905వ సంవత్సరంలో ఐఎన్సి సమావేశం బెనారస్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. అయితే ఈ గోపాలకృష్ణ గోఖలే ఇదే 1905వ సంవత్సరంలో సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించడం జరిగిందండి. ఇదే 1905వ సంవత్సరంలో ఇదే గోపాలకృష్ణ గోఖలే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన మహాదేవ గోవింద రెనడే అనేటువంటి వ్యక్తి ఈ గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు. అయితే ఈ గోపాలకృష్ణ గోఖలే ఏం తక్కువ కాదండి. ఈ గోపాలకృష్ణ గోఖలే అనేటువంటి వ్యక్తి గాంధీజీకి గురువు. గాంధీజీ గోపాలకృష్ణ గోఖలేకి గురువు కాదు, గాంధీజీకి రాజకీయ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. అయితే గోపాలకృష్ణ గోఖలే యొక్క గురువు ఎవరు అంటే మహాదేవ గోవింద రెనడే అనేటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గోఖలేకి గురువుగా ఉన్నాడు అన్నట్టు. అయితే ఈ 1905వ సంవత్సరంలోనే రైల్వే బోర్డు ఏర్పాటు జరిగిందన్నాం. ఈ 1905వ సంవత్సరంలో రష్యా విప్లవం ఏర్పడిందన్నాం. ఈ 1905వ సంవత్సరంలో వందే మాతరం స్టార్ట్ అయిందన్నాం. 1905వ సంవత్సరంలోనే ఐఎన్సి మీటింగ్ జరిగిందన్నాం. ఇదే 1905వ సంవత్సరంలోనే మనకు ఆస్ట్రేలియాలో ఓపెన్ టెన్నిస్ అనేది ప్రారంభం కావడం జరిగిందన్నాం. అదే 1905వ సంవత్సరంలోనే ఇండియన్ సోషలిస్ట్ పత్రిక ప్రారంభం కావడం జరిగిందన్నాం. ఇదే 1905వ సంవత్సరంలోనే మన హాకీ మాంత్రికుడు ఎవరండి? ధ్యాన్ చంద్. సో ఈ ధ్యాన్ చంద్ జన్మించడం జరిగింది 1905వ సంవత్సరంలో.
ధ్యాన్ చంద్ జన్మించడం జరిగింది. అయితే డేట్ ఎప్పుడు అంటే ఆగస్టు 19వ తేదీ. ఆగస్టు 19వ తేదీ ఆగస్టు ఒక సెకండ్ అండి. ఈ ధ్యాన్ చంద్ జన్మించినటువంటి డేట్ ఎప్పుడు అంటే ఆగస్టు 29వ తేదీ అండి. ఆగస్టు 29వ తేదీ. దీన్నే మనం హాకీ డే గాను, దీన్నే మనం నేషనల్ స్పోర్ట్స్ డే గాను జరుపుకుంటామండి. నేషనల్ స్పోర్ట్స్ డే గాను జరుపుకుంటామండి. అర్థమవుతుందండి. ఇంకొకసారి రివిజన్ చేస్తా చూడండి. మరి షార్ట్ అండ్ షార్ట్లో గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చూడండి. 1905 యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడినప్పుడు 1905లో ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ప్రారంభం కావడం జరిగింది. ఇదే 1905లో ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక అనేది ప్రారంభంగా ఉంది. ఆ ప్రారంభం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్యామ్జీ కృష్ణవర్మ. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే లండన్లో ఏర్పాటు చేశాడు. ఇదే 1905వ సంవత్సరంలో రైల్వే బోర్డు ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే బోర్డు చైర్మన్ ఎవరు అంటే అనిల్ కుమార్ లావోటి. అయితే ఇదే 1905వ సంవత్సరంలో రష్యాలో విప్లవం ప్రారంభమైంది. అయితే ఇదే 1905వ సంవత్సరంలో బెంగాల్లో విభజన జరిగింది. ఈ బెంగాల్లో విభజన జరిగినప్పుడు అప్పుడు పనిచేస్తున్నటువంటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. ఈయన మొదటి వైస్రాయ్ మరియు భారత చివరి గవర్నర్ జనరల్. భారత చివరి గవర్నర్ జనరల్. అయితే ఈయన సమక్షంలోనే లార్డ్ కర్జన్. అయితే వైస్రాయ్ గురించి మాట్లాడినప్పుడు మనం మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ గురించి మాట్లాడతాం. ఈ లార్డ్ కానింగ్ మొదటి వైస్రాయ్తో పాటు చివరి భారత గవర్నర్ జనరల్గా కూడా పనిచేశాడు. అయితే ఈయన కాలంలో 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. అయితే ఈయన భారత గవర్నర్ జనరల్గా ఏ చట్టం ప్రకారం ఎంపిక కావడం జరిగింది అంటే 1833 చట్టం ప్రకారం ఎంపిక కావడం జరిగింది. అయితే చివరి భారత గవర్నర్ జనరల్ అన్నప్పుడు మరి మొదటి భారత గవర్నర్ జనరల్ ఎవరు అనే ప్రశ్నకి సమాధానంగా విలియం బెంటింగ్ అనేటువంటి వ్యక్తి మొదటి భారత గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. అయితే ఈ బెంగాల్ ఎందుకు 1833 చట్టం ఏం చెప్తుంది అంటే బెంగాల్ గవర్నర్ జనరల్స్ని భారత గవర్నర్ జనరల్స్గా మార్పిడి చేసింది పేరు. అయితే బెంగాల్ గవర్నర్ జనరల్స్గా పనిచేసినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. ఎవరండి? వారన్ హేస్టింగ్స్. అయితే ఈ బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేయడానికి సపోర్ట్ చేసినటువంటి చట్టం ఎదురే అంటే 1773 చట్టం. ఈయన ఎవరు అంటే వారన్ హేస్టింగ్. అయితే వారన్ హేస్టింగ్ గురించి మనం ఒక 4 ముక్కలు మాట్లాడుకున్నప్పుడు ఈ వారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. సివిల్ మరియు క్రిమినల్ కోర్టులని రాష్ట్ర మరియు జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే జిల్లా యొక్క సూపర్వైజర్లని కలెక్టర్గా పేరు మార్చడం జరిగింది. ఇది 1905కి సంబంధించింది. ఇంకా ఇదే 1905వ సంవత్సరంలో వందే మాతరం ఉద్యమం స్టార్ట్ అయింది. దీన్ని స్వదేశీ ఉద్యమం అంటారు. ఇదే 1905వ సంవత్సరంలో ఐఎన్సి మీటింగ్ బెనారస్లో జరిగింది. అయితే దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గోఖలే గారు. అయితే ఈ గోపాలకృష్ణ గోఖలే గారు 1905వ సంవత్సరంలోనే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించడం జరిగింది. ఈయన యొక్క గురువు ఎవరు అంటే మహాదేవ గోవింద రెడ్డి. అయితే గోపాలకృష్ణ గోఖలే గాంధీజీకి రాజకీయ గురువుగా కూడా పనిచేశాడు. ఇది ఈనాటి మనకు టాపిక్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా తెలియకపోతే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.